అది ఆసియాలోనే రెండో అతిపెద్ద చెరువు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రూపుదిద్దుకుంది. నేటికి వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది. లండన్ లైబ్రరీలో పదిలంగా గల నమూనా ఆ చెరువు చారిత్రక ప్రాశస్త్యానికి నిదర్శనం. అలాంటి అపురూప నిర్మాణానికి నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. శతాబ్దాల చరిత్రతో విలసిల్లుతున్న ప్రకాశం జిల్లాలోని కంభం చెరువుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడాల జాబితాలో చోటు లభించింది. గిద్దలూరు నియోజకవర్గంలో మార్కాపురం రెవెన్యూ డివిజన్లో గల ఈ చెరువు 7 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు మేర విస్తరించి ఉంది. 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ చెరువుకు సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన సతీమణి ఒడిశాలోని గజపతుల కుమార్తె అయిన వరదరాజమ్మ నిర్మించినట్లుగా చెబుతారు. గుండ్లకమ్మ నదిపై గల ఈ జలకట్టడం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మధ్య తరహా జలాశయాల్లో రెండోదిగా ప్రసిద్ధికెక్కింది. కంభం చెరువును మరింతగా అభివృద్ధి చేసేందుకు 22 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం ట్యాంక్ అనేది ప్రపంచ వారసత్వ సాగునీటి ఓట్ల పరంగా అవార్డు వచ్చింది. ఈ అవార్డు మన భారతదేశంలో 4 వచ్చాయి. 4 చెరువులకి కానీ ఈ విధంగా వారసత్వ సంపదలుగా ఉండే వాటికి వచ్చింది. వాటిల్లో ఖమ్మం చెరువు అనేది గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఆసియా ఖండంలోనే రెండవది, ప్రపంచంలో 3వ చెరువు. ఈ మన ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇది ఖమ్మం చెరువు అతిపెద్ద చెరువు. ఈ చెరువు ప్రపంచ వారసత్వ కట్టడాల్లో అవార్డు రావడం అనేది గర్వించదగిన విషయం. కంభం చెరువు కింద కంభం, బెస్తవారిపేట మండలాల్లో 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది. గుండ్లకమ్మ, జంపలేరు నుంచి ప్రవహించే నీరు సరాసరి కంభం చెరువులోకే చేరుతుంది. తాజాగా కురిసిన వర్షాలకు 2 దశాబ్దాల తరువాత అలుగు పారే స్థాయిలో చెరువు నిండి కనువిందు చేస్తోంది. ఇక్కడే నాకు పొలం కూడా ఉంది, పొలం కూడా సాగు చేస్తున్నాను. దాదాపు ఈ ఖమ్మం చెరువు శాస్త్ర ఇదిగా దాదాపు 400-500 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అతని సతీమణి వరదరాజమ్మ శచీదేవి అనే ఇక్కడ కట్టించినారు. చాలా దీని మీద సాగుదల దాదాపు 9,000 నుంచి 12,000 ఎకరాల వరకు సాగు అవుతా ఉంది. ఎక్కువ అరటి చెట్లు, తర్వాత వరి కూడా పండించేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం నీళ్ళు లేక పండలేదు. ఈ అనుకోకుండా ఈ వర్షాల వల్ల ఖమ్మం చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు కూడా చాలా దాదాపు 4 రోజుల నుంచి అలుగు కూడా పారుతూ ఉంది. మా స్వగ్రామం ఈ ఊరే. మా గ్రామంలో ఈ చెరువు ఉండటం అనేది మాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. ఇది ఇప్పుడు అనాదిగా దాదాపు 600 సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయలు గారు సత్యమణి కట్టించిందని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ప్రపంచంలో ఒక గుర్తింపు పొందిన చెరువుగా దీన్ని గుర్తించడం జరిగింది. దానికి మేము చాలా గర్వపడుతున్నాము. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో సందర్శకులు రావడం చాలా ఎక్కువైపోయింది. కానీ వాళ్ళకి తగినట్టు ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు. అందువల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ, ప్రభుత్వం వారు కానీ ఇక్కడ కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు కూడా చాలా బాగా ఉంటుంది. ప్రతిరోజు కూడా దాదాపు 100-200 మంది కూడా వచ్చిపోతూ ఉన్నారు. అదేవిధంగా పరిశుభ్రత కూడా ఇక్కడ చాలా తక్కువగా ఉంది. ఆ రైలు గేట్ దగ్గర ఒక టోల్ గేట్ పెట్టి ఆ వచ్చిన డబ్బుతోటి ఈ మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయము. అదేవిధంగా ఈ మధ్య జిల్లా కలెక్టర్ గారు 22 కోట్లతోటి అభివృద్ధికి ప్రణాళికలు పంపించారని చెప్పి అంచనాలు తయారు చేసి పంపించారని తెలిసింది. అవి కూడా మంజూరు అయితే గ్రామస్తులుగా మేము చాలా సంతోషిస్తాం. ప్రస్తుతం నిండు కుండలా మారిన చెరువును చూసేందుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక నుంచి సైతం పర్యాటకులు తరలివస్తున్నారు. 1996 తరువాత ఈ స్థాయిలో చెరువు నిండి అలుగు పారడం ఇదే తొలిసారని చెబుతున్నారు.